పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జనవరి 19వ తారీఖు సామాన్య 2వ ఆదివారం తల్లి శ్రీ సభ జరుపుకుంటున్న ఈ శుభ సమయాన మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో బైబిల్ ధ్యానాంశానికి ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము యెషయా గ్రంథం 62వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 4వ వచనం నుండి 11వ వచనం వరకు. పునీత యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనాన్ని చదువుకొని ధ్యానించుదాం. 3వ రోజున గలిలయలోని కానాపల్లిలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచ్చట ఉండెను. యేసు తన శిష్యులు ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. ద్రాక్షారసం తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి, నీకేమి, నా గడియ ఇంకను రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారం ప్రకారం శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరిప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారు అట్లే తీసుకొని పోయిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూసెను. అది ఎక్కడి నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రం అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుడిని పిలిచి, ఎవడైనా మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమునిచ్చును. అందరూ మత్తుగా తాగిన పిమ్మట తక్కువ రకపు ద్రాక్షారసమునిచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇంతవరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానా అను పల్లెలో తాను మొదటి అద్భుతం చేసి తన మహిమను ప్రదర్శించెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధ్యానాంశం: దేవుని కృపా వరములు పొందాలి. ఈ దినము మన తల్లి అయిన శ్రీ సభ సామాన్య 2వ ఆదివారమును కొనియాడుచూ ఉంది. ఆగమన కాలమును, క్రీస్తు జయంతి, క్రిస్మస్ కాలంలో తిరుకుటుంబ పండుగను, నూతన సంవత్సరమును, క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం, క్రీస్తు జ్ఞానస్నాన మహోత్సవంను జరుపుకొని దేవుని మహిమను కొనసాగిస్తూ దేవుని ఈ రోజున దివ్య పూజ పఠనాలు పతనావస్థలో, హీన స్థితిలో, మూడువారిన స్థితిలో, ఆవిరైన కొందరి బ్రతుకులలో దేవుని మహిమ చిగురుస్తుందని తెలియజేస్తూ ఉన్నాయి. ఈనాటి మొదటి పట్టణంలో దేవుని వాగ్దానాలు, ప్రవక్తుల ప్రవచనాలు ప్రకారం బాబిలోనియా ప్రవాసం నుండి ఇజ్రాయేలు ప్రజలు తిరిగి వచ్చాక తమ దేశమును, తమ నగరమును, తమ పట్టణములను చూస్తే శిథిలమైన భవనాలు, పడగొట్టబడిన ఇళ్ళు, పతనమైన రాజభవనాలు, మొండి గోడలు, రాబందులు, ఆవాసాలు, గబ్బిలాల నివాసాలు, ఎక్కడ చూసినా రాళ్ళు రప్పలు తగలబడిన మందిరాలు ఎన్నెన్నో మరెన్నో హృదయాలను కరిచివేసే హృదయ విదారక దృశ్యాలు, విరిగి నలిగిన హృదయాలతో పతనమైన యెరూషలేము నగరంలో అడుగిడినారు. అప్పుడు యెషయా ప్రవక్త ఈనాటి మొదటి పట్టణంలో నిరాశ నిస్పృహలతో జీవించవద్దని, మీ నూతన జీవితంలో దేవుడు యెరూషలేమును నిర్మిస్తాడని, నూతన యెరూషలేము ప్రపంచంలో ఒక గొప్ప వెలుగు అవుతుందని, ప్రపంచంలో అద్భుతమైన, అత్యున్నతమైన, శక్తివంత దేశముగా వర్ధిల్లుతుందని, ఇక ముందు ఎన్నడూనూ పరిపక్వత అని విడువబడబోదని
అంటే పూర్వముఖాన్ని పిలువరని దేదీప్యమానంగా వెలుగొందుతుందని వారిలో ఆశలు నింపుతూ దేవుని మహిమ ఎడల నమ్మకాన్ని కలుగజేస్తూ ఉన్నాడు. ఈనాటి రెండవ పట్టణంలో పునీత పౌలు నూతన బోధ చేయుచున్నాడు. ఇజ్రాయేలు ప్రజలు దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు మాత్రమే కాకుండా పరిసయ్యులు 617 కొత్త చట్టాలను రూపొందించి వాటిని పాటించితేనే నీతిమంతులు అనేవారు. క్రైస్తవునికి ధర్మశాస్త్రం కాదు, పవిత్రాత్మ కృపావరములు కాలవు. క్రైస్తవుడు ఏమి చేయాలో ధర్మశాస్త్రం కాదు నిర్ణయించేది. క్రైస్తవుడు ఏమి చేయాలో తాను పవిత్ర ఆత్మ నుండి పొందిన కృపావరములు సేవలు చేయించును. ఈనాటి సువిశేషంలో యేసు ప్రభు మెస్సియా కాలమును అద్భుతాలతో ఆవిష్కరిస్తూ ఉన్నాడు. మెస్సియా వచ్చాడు, మెస్సియా కాలం వచ్చింది. పాత ద్రాక్షారసం అయిపోయింది, కొత్త ద్రాక్షారసం వచ్చింది. ఇప్పటికీ క్రైస్తవులు పాత ద్రాక్షారసం అంటే ధర్మశాస్త్రం ప్రకారమే జీవించాలనుకుంటున్నారు. ఇప్పటికైనా క్రైస్తవులు క్రొత్త ద్రాక్షారసం అంటే దేవుని కృపావరముల కొరకు ప్రయాసపడాలి. మెస్సియా రాజ్యం వర్ధిల్లాలని కోరుకుందాం. మెస్సియా వచ్చినప్పుడు కొత్త ద్రాక్షారసం ఏరులై వరదలై దేవుని కృపావరములు పారుతాయి, వర్ధిల్లుతాయి. మనందరం కూడా ఆయన యొక్క కృపావరాల కోసం ఎదురు చూస్తుండగా దేవుడు ఆయన యొక్క కృపను మనపై కురిపించుదురుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.